సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను, ఇది మాత్రం చెప్పండి. కాదు ఇది మీరే చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. ఎందుకంటే ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఇది ఒకటి మాత్రం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు హిందువు కదా? సారీ, నేను కూడా హిందువే. మీరు బ్రాహ్మణ మతాన్ని ఆచరిస్తారు కదా, మీరు చెప్పండి. హిందువులో బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ మతం కదా అది. మీది హిందూ మతం కాదు. హిందూ మతం అని పొరపాటున అనుకోద్దు, అమెరికా మతం అన్నట్టు ఉంటుంది క్రిస్టియానిటీ. ఆ శ్లోకం అర్థం కూడా మీరే చెప్పాలి. అది మీరే చెప్పాలి. మీరు చెప్తే ఎందుకంటే మీరు చెప్తారు, మీకు అది తెలియదు అన్నారు కదా. ఇప్పుడు చెప్తాను వినండి. దాని గురించి చెప్పడానికి ముందు గర్భఫలం గురించి చెప్పాను. గొడ్డుతనం, ఈ లక్షణాలన్నీ కూడా శాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు అధిక భాగం ఉంటే అతను శపించబడినటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాడు అని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎక్కువ కాలం బతకరా ఇంట్లో, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. అది శాపానికి సంబంధించిన లక్షణాలు. సరే, అవి వదిలేసేయండి. ఇప్పుడు నేను శ్లోకం గురించి చెప్తాను. సర్వపాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. దీని అర్థం ఏంటి? మీ బ్రాహ్మణ మతం ఏం చెప్పారు దీనికి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపోహం పాపకర్మాహం అనుకుంటా మంత్రాలు చదువుతారు కదా. మరి మీరు ఇది ఏనే ఉంటారు, పెద్ద పెద్ద ఋషులు అసతోమా సద్గమయ తవసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏంటి? మనుషులందరి కోసం పాపం చిందించిన పరమాత్ముడు ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువెక్కాలన్నారు కదా? మనుషులందరి కోసం తనకు తానుగా వచ్చి బలై తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి ఎవరో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ గ్రంథంలోనే ఉన్నది. మా బైబిల్ కూడా ఏముంటుందో తెలుసా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ పాప క్షమాపణ కొరకు భూమి మీదకి వచ్చారు, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆయన నామందు ఉంచబడే విశ్వాసాన్ని బట్టి ప్రతి మనిషి తప్పించబడతాడు అన్నదే సువార్త. మేము ఇదే చెప్తాం, ఇంకేం చెప్పం. దీన్ని పక్కన పెట్టండి. మరి మీకోసం చనిపోయినటువంటి ఆ పరమాత్మ ఎవరు? లేకపోతే మీ వేదంలో రాయబడిన ఆ శ్లోకం ఇంతవరకు నెరవేరలేదా? నెరవేరితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? రాముడు చనిపోయాడా రక్తం చిందించి? కృష్ణుడు చనిపోయాడా తనకు తానుగా మరణించి తిరిగి లేచింది ఎవరు? సరే, దానికి వచ్చి పక్కన పెడదాం. అంటే మీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మీరు బైబిల్లో కాదు బ్రదర్, మీరు ఒక విషయం గమనించాలి. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మా అమృతంగమయ, మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా? ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి? ఋషులు ఎందుకు కేకలు పెట్టారు? మరి ఋషులు ఎందుకు అడిగారు? ఎవరిని అడిగారు ఋషులు? నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గో నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? మరి ఏంటి ఆ శ్లోకం ఏంటి? దేని గురించి? ఎవరా పుత్రుడు? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని బైబిల్ చెప్తోంది. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తా ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తూ ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే, మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే, మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే, ఎంత పెద్దగా ఉందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నావు అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి దాన్ని ప్రొక్లైన్లు బట్టి దాన్ని లేపి ఇనుము పెట్టి ఇత్తడి పెట్టి అన్నీ తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి
ఆయన దానికి దండం పెట్టడం కాదు, క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు, అది చెల్లదు, అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు, నేను చాలాసార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఉండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలు అవి ఇప్పుడు మన ఆత్మ ఉండగా, ఆత్మ ఉండగా, వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నారు. వినండి, విషయం గమనించండి. మీరు, నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం, పాల్గొడతాను. మరే విగ్రహం తీసుకురండి, పాల్గొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మరూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. చూస్తాం మనం, దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు. బ్రదర్ నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవరి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి, మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం ఆ ఫోటో ఎవరిది, లేదంటే చర్చిల ముందు చూసే విగ్రహం ఎవరిది? అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చేసి ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే క్రీస్తు ఆయన కట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది బ్రదర్, మీరు నేను ఇద్దరు నరుక్కుంటున్నట్లుగా కూడా A1 టెక్నాలజీలో పెడతారు. అది పెద్ద విషయమా? మరి మీరు యేసుక్రీస్తుకు అసలు రూపమే లేదని మీరు అంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా. మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే, అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని, హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పుడు విగ్రహారాధన తప్ప, వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి, బ్రదర్ వాళ్ళు లాజిక్గా ఏం చెప్తారంటే, వాళ్ళు మేము యేసుకు పూజ చేస్తాం, మరైనా గౌరవిస్తాం, వారి స్వరూపాలను మాత్రమే పెట్టుకున్నాం, మేము వీటికి దండం పెట్టట్లేదు అంటారు. కానీ జరిగేదంతా అదే, అక్కడ జరిగేదంతా అదే. ఆ గుళ్ళో కొబ్బరికాయ, ఈ గుళ్ళో కొవ్వొత్తి. నేనేమంటున్నానంటే, అలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలోనే అధిక భాగం ఉన్నారు. రోమన్ క్యాథలిక్సే ఎక్కువ క్రిస్టియానిటీలో. వాళ్ళు మేము ఇదంటే ఒప్పుకోరు. వాళ్ళు బైబిల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదు. వాళ్ళు చదివే బైబిల్లో ఉండదు, మేము చదివే బైబిల్లో ఉండదు, ఒకే బైబిల్. కానీ వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. బ్రదర్ ఒక విషయం, బొట్టు పెట్టుకుంటారు ఆడపిల్లలు, పూలు పెట్టుకుంటారు తలకి, చక్కగా శారీ కట్టుకుంటారు. విగ్రహాన్ని మీరు ఊరేగించినట్టే ఊరేగిస్తారు. మీరు భవానీ మాలలో అయ్యప్ప మాలలు వేస్తారు కదా, వాళ్ళు కూడా బ్రదర్ మాలలు వేస్తారు.
మీరు నల్ల రంగు వేస్తే వాళ్ళు వంకాయ రంగు వేసుకొని తిరుగుతారు. మీరు పాదయాత్రలు చేస్తారు కదా, ఇక్కడి నుంచి ఆ గుడికి వస్తామని, వాళ్ళు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలు పెట్టి బోనాలు కూడా ఎత్తుతున్నారు. ఇంకా మీరు ఎక్కడున్నారు బ్రదర్? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చర్చ ముందు ఒక ధ్వజస్తంభాన్ని లేపారు, దాని గురించి మాట్లాడారు కొడుతున్నారు. అది బ్రదర్, భారతదేశ ప్రజలు దేవుళ్ళను కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకోగలిగినట్టు, వాళ్ళ అభిప్రాయాల్లోనికి మార్చుకోగలిగిన వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆడికిపోతాయి బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆడికిపోతాయి బ్రదర్. దేవుణ్ణి కూడా వాళ్ళ మతం ఎట్లయినా మార్చుకుంటారు. జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు నన్ను చాలా పెద్ద కాంట్రడిక్షన్ లోనికి లాగారు. చాలా పెద్ద విషయమే నేను మాట్లాడాను. దీని మీద ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. కానీ అది తప్పు అని చెప్తున్నాను నేను. అది తప్పు. బైబిల్ ఒకే ఒక్కసారి దేవునికి విగ్రహం తయారు చేయాలని చూశారు బైబిల్లో. ఒకే ఒక్కసారి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా రాసిచ్చిచ్చిన మోషే పర్వతం మీద, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కిందకి రాకపోతే ఆయన చచ్చిపోయాడు అనుకుని అక్కడ ఉండే ప్రజలందరూ, ఆ కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా వారి ముక్కులకి, చెవులకి, మెడలో ఉండే బంగారాలన్నీ తీసుకొని ఒక దూడ రూపాన్ని తయారు చేసి ఇతనే దేవుడైన యెహోవా అనుకొని ఆరాధన చేశారు. వెంటనే ఆకాశం నుంచి చూసిన దేవుడు, మోషే నేను కొండ దిగి అర్జెంటుగా కిందకెళ్ళు, వీళ్ళంతా అసహ్యమైన పని చేస్తున్నారు చూడు, దాన్ని పొడి పొడి కింద నలగొట్టి వాళ్ళతోనే తాగించు, తగలబెట్టు దాన్ని అని చెప్తాడు. ఫస్ట్ టైం ఒకే ఒక్కసారి విగ్రహం తయారు చేయడానికి చూశారు. కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ రోజు, చంపబడ్డారు ఆ రోజు దారుణంగా. దేవుడైన యెహోవాకు విగ్రహం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా అంటది, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఉండే ఏ జీవినైనా సరే నా రూపంలోనికి మార్చడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నా బొమ్మ పెట్టుకోమని చెప్పాడు బైబిల్ ఎక్కడ? అంతా చేసేది ఏంది మరి? అదే కదా, అది తప్పు కదా. అది తప్పు కదా. మీరు దేని గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? అరే బాబు గారి ఇంటెన్షన్ ఏంది బ్రదర్? దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను తెలుగు లెక్చరర్ని బ్రదర్, తెలుగు చెప్తా. ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ చెప్తా. తమిళ చెప్పేవాళ్ళు ఉన్నారు, తమిళ చెప్తారు. అరే ఇన్ని భాషలు ఉండగా మీరు తెలుగు ఎందుకు చెప్తున్నారంటే మీకు ఏం చెప్పాలి నేను? దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు, మీ కార్యాచరణ దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా బ్రదర్, మమ్మల్ని కూడా బతకనే ఉండి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం భాయ్ అందరం కలిసి బ్రతుకుదాం. ఇప్పుడు ఎవరు కాదంటారు? రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. క్రైస్తవ కుర్రాళ్ళని, ముస్లిం కుర్రాళ్ళని చంపడానికి కత్తులు కొనుక్కోవాలని మహామండలేశ్వర స్వామీజీ ఏకంగా ఢిల్లీ వేదికగా పిలుపునిచ్చాడు. నిన్నగాక మొన్న మహిళా దినోత్సవం రోజున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మత మార్పిడి జరిగితే మోహన్ యాదవ్ మరణ శిక్ష విధిస్తాము మా రాష్ట్రంలో అని అనౌన్స్ చేశాడు. రాజ్యాంగాన్ని భయపెడుతున్నారా? సుప్రీంకోర్టులను భయపెడుతున్నారా? భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఒక రాష్ట్రంలో ముస్లింస్ ఆడబిడ్డలను గ్యాంగ్ రేపులు చేయమని చెప్పి పిలుపునిచ్చింది. ఏం చెప్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? చర్చిలను దాలబెడుతున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, కాళ్ళు చేతులు విరగొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి జై శ్రీరామని కేకలు పెడుతున్నారు, నడి రోడ్ల మీద ముస్లిం కురాలను పట్టుకొని కొడతా ఉన్నారు. ఇవి ఆపండి. మీరు ప్రశాంతంగా రాముణ్ణి, కృష్ణుణ్ణి, విష్ణువుని, మీ దేవుళ్ళని మీరు ఆరాధించుకోండి. ఇందాక మీరు నన్ను అడిగారు కదా వాళ్ళు ఏంది అని. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఉన్నాడు కదా, ఓం నమ శివాయ చెప్పేస్తారు మీరు చిన్నజీయర్ స్వామితో? చెప్తాడా? జై శ్రీమన్నారాయణ అంటాడు. ఎందుకంటాడని నాకు తెలుసు. మళ్ళీ మీరు నన్ను కాంట్రవర్షియల్ నొక్కకండి. అంతే కదా. విషయం ఏంటంటే శైవులు, వైష్ణవులు ఎలా ఉన్నారో క్రిస్టియానిటీలో కూడా ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్స్ అని అలా ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధనతో కూడినటువంటి ఆరాధన జరిపిస్తారు. అది పూర్తిగా తప్పనే ప్రొటెస్టెంట్ అనే వర్గం బయటకు వచ్చేసింది. మేము తప్పంటారు వాళ్ళు. శైవులు, వైష్ణవులకి ఏ రకంగా గొడవ ఉంటుందో రోమన్ క్యాథలిక్స్కి, ప్రొటెస్టెంట్లకు కూడా ఈ ఒక్క విషయంలోనే గొడవ జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వెళ్ళలేదని మేము, మమ్మల్ని వద్దడానికి మీరెవరు అని వాళ్ళు. అజయ్ బాబు గారు, మీరు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఈ ఇంటర్వ్యూలో మీకు ఏం తేడా అనిపించింది? అన్ని ఇంటర్వ్యూలలో మీరు మిమ్మల్ని వేరే విధంగా చూపించారు. ఎట్లా అని అంటే హిందువులను కోసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనేటట్టు చూపించారు. అజయ్ బాబు అనే వ్యక్తి చాలా సబ్జెక్ట్ ఉన్నాడు అని చెప్పి, లేదంటే ఇతన్ని అడిగితే ఎంత డీప్గా కూడా ఎవరితోనన్నా చర్చించే అర్హత ఉన్న వ్యక్తి అని చెప్పి ఇంటర్వ్యూ ద్వారా బయటికి వెళ్ళింది. ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇంత పొద్దున్న లేస్తే వేరే వేరే సామాజిక మాధ్యమాల్లో వైల్డ్గా, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే అనరాని మాటలతోటి హిందూ సమాజాన్ని కావచ్చు, ఇతర సమాజాన్ని ఎందుకు తిడుతున్నాడు అని ప్రశ్నోత్పన్నం. నేను హిందువుల్ని తిట్టను బ్రదర్. మా మామ, మా అత్త హిందువులు, మా బామ్మర్ది మీ మతంలోనే మీరు మాట్లాడాను. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తిని. నా భార్య ఎస్సీ మాదిగా. మా ఇంట్లో మా ఇంటర్ కాస్ట్ మాది. మా తమ్ముడు భార్య ఎస్టీ ట్రైబ్. మా ఇంటి పెద్దలుడు ఎస్టీ లంబాడి. మేము బీసీ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నాం. పోసల కులానికి చెందిన వాళ్ళం. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళం బంధువులుగా ఉన్నాం.
ఏ రోజు కూడా నేను ఏ మతాన్ని కూడా నేను కించపరచను కదా. నేను ఏమంటానంటే అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే మా ఇంటికి రండి, ఓకే. మీకు కడుపు నిండా భోజనం పెడతాను, భిక్ష అంటారు కదా దాన్ని, అవును. మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. భవానీ మాలలు వేసుకున్న వారు వచ్చి మా ఇంటి దగ్గర భజన చేసుకోండి, మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. నేనేమంటానంటే మమ్మల్నిగా బ్రతకనివ్వండి, ఇతర ఆచారాలను గౌరవిస్తారు. మీకు గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు మీలాగా ఉండండి, మమ్మల్ని మాలాగా బ్రతకనివ్వండి. మీరు ఎంతరా అని అంటే మాత్రం నేను ఊరుకోను. ఆత్మగౌరవం ఎక్కువ నాకు, ఆత్మాభిమానం ఎక్కువ. అందరినీ ఇలాగ లేరు అని అంటే నేనేం చేయాలి దానికి? మా అమ్మని అలాగే నన్ను ఒక్కడే కాదు. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ క్రిస్టియానిటీలోనే చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇతను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనే యేసు యొక్క అట్లా అన్న పాస్టర్లు ఎవరో వాళ్ళని పిలిచి ఒక్కసారి కొట్టి చూడండి, ఒక చెంప మీద లైవ్ లో కూర్చోబెట్టి. కొట్టడం కాదు, మీకు నేను చెప్పేది వినండి, వాక్యం ఉంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్తున్న పాస్టర్స్ ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆ మాట చెప్పారు. మహాత్మా గాంధీయే వాడుకున్నాడు దాన్ని. నేనేమంటున్నానంటే ఆ పాస్టర్ని పిలిచి పేళ్ళు ఒక 4 దెబ్బలు కొట్టండి చెంప మీద పెట్టి. ఆయన ఎంత బాగా వాక్యాన్ని పాటిస్తున్నాడో నేను చూస్తాను. అజయ్ బాబు గారు CMDF అనే ఒక సంస్థను ఏర్పరచుకొని ముస్లింలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు నేను అని చెప్పి చెప్తున్నారు. బ్రదర్, వాస్తవం అన్నది క్రైస్తవుల్ని, ముస్లింస్ని, దళితుల్ని, ఏందన్నా CMDF ఒక క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ ఆత్మరక్షణ కావాలి అని అడుగుతున్నాను నేను. మీరు స్టూడియోలో ఉన్నారు బ్రదర్, మేము పందుల గుంపులాగా ఒక 100 మంది వచ్చాం. వచ్చి స్టూడియోలో మీరు కూర్చొని ఉంటే మిమ్మల్ని పట్టుకుని కొడుతున్నాం. మీరు ఏం చేస్తారు బ్రదర్? ఎదురు తిరుగుతారా లేదా? ఆత్మరక్షణ, శక్తుల ప్రయత్నం, సెల్ఫ్ డిఫెన్సే కదా. నేనేమంటానంటే అరే ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చి కొడుతున్నారు, మా ప్రమిసెస్లోకి వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు ప్రేయర్ పెట్టినావు అంటున్నారు. మమ్మల్ని మేము కాపాడుకునే హక్కు మాకుంది కదా. ఎదుటివాడి ఇంట్లోకి వెళ్ళొద్దు నువ్వు, ఎదుటివాడి గుళ్ళోకి వెళ్ళొద్దు నువ్వు, ఎదుటివాడి విశ్వాసాల్లోకి వెళ్ళొద్దు. కానీ నీ జోలికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకునే హక్కు ఉంది. నేను ఒక లాయర్ని, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. అది చెప్పాలి కదా. మరి క్రైస్తవులకి సెల్ఫ్ డిఫెన్స్ ఉంది, ముస్లింలకు ఉంది, దళితులకు ఉంది. ఈ మహానుభావులు తీసేస్తే తప్ప మనం దానికి ఏం చెప్పలేము మనం.